దేవుణ్ణి అవసరాలకు వాడుతున్న రోజులండి. అందులో మీ గుంటూరులో ఎక్కువ. ఈ గుంటూరు నేను వస్తున్నాను అనేసరికి చాలామందికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే ఏం చెప్పేస్తాడో అని. ఈ మధ్య ఒక బోధకుడు మాట్లాడుతూ, పేరు చెప్పకపోతే ఎవరు అనుకుంటారు మీరు? పేరు చెప్పేస్తే తెలిసిపోద్దని, ఇతనా అని. అసలు బైబిల్ రాసిన వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు అండి, ఫూల్స్ అన్నాడు. బైబిల్ రాసేవాళ్ళు ఎవరటండి? బైబిల్ రాసిన వాళ్ళు, తెలుగు బైబిల్ రాసిన వాళ్ళట ఫూల్స్ అట. చంటోడికి అర్థం కాక మాట అన్నాడు అనుకున్నాను. ఈ చంటోడికి అర్థం కాక ప్రపంచంలో తొడకొట్టి సవాలు చేస్తున్నాను. ఎవడైనా సరే బైబిలు తెలుగు తక్కువగా ఉందని కానీ, తప్పుడు పుస్తకం అని కానీ, మత పుస్తకం అని కానీ నోరు పారేసుకోవద్దని. అసలు ఆధునిక శాస్త్రాలను తలదన్నే బైబిల్ అని నేను చెబుతుంటే వాడు క్రైస్తవుడే, నేను క్రైస్తవుడినే. బైబిల్ ఆధునిక శాస్త్రాలను తలదన్నుతుంది అని ఆధునిక శాస్త్రాలను వేళ్ల మీద పెళ్ళగించేస్తున్నాను, ఏరి పారేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో, గుంటూరులో కాదు, ప్రపంచంలో. అలాంటి సందర్భాల్లో ఇలాంటి పిచ్చి సన్నాసులు అందరూ బయలుదేరి బైబిల్ రాసిన వారు, తెలుగు బైబిల్ రాసిన వాళ్ళు ఫూల్స్ అనడానికి వాడికి ఎన్ని గుండెలండి. ఒకడంటాడు క్రొత్త నిబంధన తప్పు అంటాడు. విన్నారు కదా, అలాంటి పురుష పొంగవులు భక్తాగ్రేసర్లు ఉన్నారు ఈ పట్టణంలో. కొత్త నిబంధన తప్పు అంటాడు ఒకడు. పౌలు మంచోడు కాదన్నాడు ఒకడు, గుంటూరులోనే నా దగ్గరికి వచ్చి. మరొకడు అన్నాడు పాత నిబంధన తప్పు అంటాడు వాడు. ఇలాగే పిచ్చి పెట్టిందా? మొత్తం తప్పు అన్నాడు నాస్తికుడు. అంటారా? ఎందుకంటే రొట్టె గురించి 2 పిల్లులు గొడవ పడుతున్నాయట. రొట్టె కోసం 2 పిల్లులు గొడవ పడుతున్నాయి. అప్పుడు కోతి వచ్చి పంచుతాను తిండి అని మొత్తం రొట్టె అంతా తినేసింది. అది మనం చిన్నప్పుడు పాఠాల్లో నేర్చుకున్నాం కదా, బడికి వెళ్ళేటప్పుడు. ఇంట్లో బాగాలేదండి, కూర్చొని మాట్లాడుతున్నాను. ఏటి నిలబడి మాట్లాడాలని తెలియదా అనుకోకండి. యేసు కొండ ఎక్కి కూర్చుండి, ఎందుకంటే మీకు అన్నీ చెప్పాలి, లేకపోతే మీరు మంచోళ్ళు కాదు. యేసు కొండ ఎక్కి కూర్చుండి మాట్లాడసాగను. మత్తయి 5:1 మొదటి వచనం నుంచి. కూర్చొని మాట్లాడడం తప్పు అనకండి, తోక కత్తిరించేస్తాను. మీకు మాటలు అవసరం కానీ ఆడ కూర్చొని మాట్లాడా, నిలబడి మాట్లాడా, మోకాళ్ళేసి మాట్లాడా, చేతులెత్తి మాట్లాడా, తలకిందులై మాట్లాడా, ఒంగోలు మాట్లాడా, మీకెందుకు అదంతా? వేషధారణ అవసరమా? వాక్యం అవసరమా? ప్రపంచ క్రైస్తవ్యం అలా తగలబడిందండి. తెలిసి తెలియని మాటలు. బైబిల్ ఎవరికి తెలీదు? బైబిల్ ఎవరికి తెలీదు. ప్రపంచంలో ఎవడైనా ఉంటే తీసుకురండి, ఎవడైనా ఉంటే వాడిని తీసుకురండి, తొక్క తీసేస్తాను 7 రోజుల్లో, ఏరి పారేస్తాను. క్రైస్తవ్యంలో ఇలాంటి చెడబురుగులు ఉండకుండా 4 వాక్యాలు నేర్చుకొని వాడొక పండితుడిని అనుకుంటున్నాడు. 25 ఏళ్ళు చదువుకున్న నేను ఇంకా విద్యార్థిని అనుకుంటున్నాను. బైబిల్లో 25 ఏళ్ళు చదివాను బైబిల్. నేను 25 ఏళ్ళు MBBS ఆఫ్టర్ ఆల్ 6 years. డాక్టర్ అవ్వాలంటే 6 ఏళ్ళు చాలు, నువ్వు డాక్టర్ అయిపోతావు. కడుపులో కత్తిరేసి కుట్టేసరా పర్వాలేదు. 4 ఏళ్ళు చదివితే ఇంజనీరు, ఏ బ్రిడ్జ్ ఇల్లు కూలిపోయినా పర్వాలేదు.
లోకంలో జానుడి పొట్టను పోషించుకోవటానికి పనికి మాలిన వెర్రి జ్ఞానాన్ని నేర్చుకోవటానికే నువ్వు 6 ఏళ్ళు 4 ఏళ్ళు చెబితే అసలు బైబిల్ నువ్వు ఎన్నేళ్ళు చదివావు చెప్పు? ఎక్కడైనా అసలు నేర్చుకున్నావా? పరిశోధన చేసావా బైబిల్ని? అసలు బైబిల్ రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఒకసారి చూద్దాం. బైబిల్లో చూడాలి. మరి రిఫరెన్స్ లేకుండా ఎవడు చెప్పినా నమ్మకండి, వాడు దొంగోడు. ప్రతిదానికి బైబిల్లో బేస్ ఉండాలి. బేస్. ఒక టీవీ తయారైంది అనుకోండి, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, మీకు ఇస్తారు. దాన్ని రిపేర్ అయినప్పుడు ఒనిడాకి అయితే ఒనిడా, బీపీఎల్కి అయితే బీపీఎల్, శాంసంగ్ అయితే శాంసంగ్. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్, దాని నిర్మాణానికి సంబంధించిన బొమ్మలు, రాతలు ఉంటాయి. టు ఆపరేట్ దట్, దాన్ని ఎలా వాడాలి అని చెప్పటానికి దానికి ఒక మాన్యువల్. దేవునిని ప్రజలకు పరిచయం చేసి మహాజ్ఞానాన్ని ప్రజలకు బయలుపరిచిన మాన్యువల్ ఎవరో తెలుసా? అవర్ ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన లేకపోతే, అసలు యేసుక్రీస్తు లేకపోతే ప్రపంచానికి అసలు దేవుడెవరో తెలీదు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పితే ఎవడు తండ్రి యొద్దకు రాడు అంటే ఈ వేళ ఒక పనికిమాలినోళ్ళు వచ్చి అసలు యేసుప్రభు అనవసరం అంటున్నారు. అసలు యేసుప్రభు వద్దంటున్నాడు, యేసుప్రభు లేడంటున్నాడు, దేవుడు కాదంటున్నాడు. మరి ఎవరు అని అడిగితే ధర్మశాస్త్రం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమే ప్రమాణ గ్రంథం అంటున్నాడు. అన్నవాడెవడు? ఈజ్ ఇండియన్. మోషేకి సీనాయి కొండ మీద ఇచ్చిన ధర్మశాస్త్రం ఎవరికిమ్మన్నాడు దేవుడు? ఇశ్రాయేల్స్. మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఎవరికిమ్మన్నాడు ఆ ధర్మశాస్త్రాన్ని? మోషే ద్వారా ఇశ్రాయేలీలకి ఇమ్మన్నాడు, మీకు కాదు. ధూపాలు వాళ్ళు వెయ్యాలి, బలులు వాళ్ళు అర్పించాలి, సున్నతి వాళ్ళు చేసుకోవాలి, సుల్తి యాజకత్వం వాళ్ళు చేయాలి. వీడెవడు ఇండియాలో పుట్టి నేను ఇశ్రాయేలీని అంటున్నాడు? బైబిల్ తెలియదు వీడికి, మహాజ్ఞానం హిస్టరీ తెలియదు వీడికి. వీడు ఇండియాలో ఎక్కడో గుంటూరులోని జిల్లాలో ఏదో మూలన పుట్టి ఉంటాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు ఇండియాలో ఏదో ఒక మూలన పుట్టినవాడు ఎవడైనా ఈజ్ ఇండియన్. నువ్వు బెన్యామీను గోత్రానికి చెందినవాడవా, యూదా గోత్రానికి చెందినవాడా, నఫ్తాలి గోత్రానికి చెందినవాడవా, యూదా గోత్రానికి చెందినవాడవా, గాదు గోత్రానికి చెందినవాడవా, గాడిద గోత్రానికి చెందినవాడవా? సిగ్గులేదు నువ్వు ఇండియాలో పుట్టి ఇజ్రాయేల్ అని చెప్పుకోవడానికి? ఒకడొక పుట్టి మరొకడ పేరు చెప్పుకుంటే ఏమన్నాడో తెలుసా దేవుడు బైబిల్లో? దుర్బీజులు అన్నాడు. ఒకడొక పుట్టి మరొకడ పేరు పెట్టుకుంటే ఏమన్నాడో తెలుసా బైబిల్లో? దుర్బీజులు. ఇంగ్లీష్ అయితే కరెక్ట్గా ఉంటుంది, బాస్టర్డ్. ఇండియాలో పుట్టి నేను ఇశ్రాయేలీని చెప్పుకునేవాడంతా బాస్టర్డ్స్, దుర్బీజులు. సిగ్గులేదు వాళ్ళకి. ఒకడ కంటే మరొక తండ్రిని చూపిస్తున్నారు వీళ్ళు. ఇంత ధాటిగా ఎందుకు చెప్తున్నారో తెలుసండి? ప్రపంచాన్ని వణికిస్తున్నాను. గుంటూరు చాలా చిన్నది, ఏ స్మాల్ సిటీ. రాజ్యాది నేతలు గజగజలాడుతున్నారు. ఎవరనుకున్నారు? ఏదో వివేకానందుడు అమెరికా వెళ్ళి చికాగో పట్టణంలో గంట మాట్లాడేసరికి పొంగిపోయింది ఇండియా. ఎప్పుడు? ఒక వివేకానందుడు అమెరికా వెళ్ళి చికాగో పట్టణంలో మాట్లాడేసరికి ఇండియా పొంగిపోయింది. వివేకానందుడి గురించి రాసేసింది పాఠాలు. కానీ పిడి సుందర్రావు మాటలకి, రచనలకి ప్రపంచాది నేతలు సలాం కొట్టారు. ఈరోజు ప్రపంచాది నేతలు చికాగోలో ఉన్న అమెరికన్స్ కాదు, ఫ్రాన్స్ని ఈరోజు పరిపాలిస్తున్న
జాక్విస్ చిరాక్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. రవ్యస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న టోనీ బ్లేయర్ బ్రిటిష్ ప్రధాని. అజేయుడుగా ఒక ఖండానికి ఆధిపత్యాన్ని, ప్రైమ్ మినిస్టర్ పదవిని అలంకరించిన హవర్డ్స్ ఆస్ట్రేలియా ప్రధాని ఏమన్నారు తెలుసా? మీరు రాసిన మాటలు నేను రాసుకున్నాను అన్నారు వాళ్ళు. అమెరికాలో పకోడీలు అమ్ముకున్నాడు రాయలేదు ఈ మాట. ఇంగ్లాండ్లో టీ దుకాణం పెట్టుకున్నవాడు రాయలేదు ఈ మాట. ఆ దేశాల్ని పరిపాలిస్తున్న వాళ్ళు రాసిన మాటలు అదే. జయశాలి సింహ గర్జన. ఇది కొని చూడండి, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ పేర్లు. బైబిల్ అంటే ఏదో అనుకుంటుంది ఈ ప్రపంచం. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, తెలుసు మీ అందరికీ. ఆ స్వతంత్రం వచ్చిన రోజున ఇండియా దేశం అంతా పండుగ చేసుకుంది. స్వతంత్ర సమర యోధులమని ఆ రోజు చెప్పుకున్న అనేక మంది దేశభక్తులు మహాత్మా గాంధీ ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకుండా పోయారు. భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావాలని అహర్నిశలు కష్టపడి భారతావనికి నాయకత్వం వహించినందుకే కదా మహనీయుడు అంటుంది దేశం, మహాత్ముడు అంటుందా ఈ దేశం ఆయన్ని. కానీ ఆ రోజు మాత్రం గాంధీ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అసలు ఎవరూ ఆలోచించలేదండి. ఈరోజు 24 క్రిస్టమస్. రాత్రికి యేసుప్రభు పుట్టేస్తాడని ప్రపంచ క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? పుట్టాడని సంతోషించడానిక? పుట్టాడని ఆయన అలా బ్రతకటానిక? పుట్టాడని ఆయన జీవిత ఆశయాలను బ్రతుకులో నెరవేర్చటానిక? పుట్టాడని మాంసం వండుకు తినటానిక? పుట్టాడని ఆయన కొరకు అర్పణ కావాలనా? పుట్టాడని మందు కొట్టి నిద్రపోవాలనా? ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన ఎందుకు పుట్టాడో నువ్వు అందుకే పుడితే, యేసు ఎందుకు పుట్టాడో నువ్వు అందుకే పుడితే, ఈ రాత్రి నువ్వు తెలియజేసింది యేసుప్రభు పుట్టాడని గీతం పాడినంత మాత్రాన్న ఒరిగిందేంటో ఆలోచించు ఒకసారి. ఈ సమాజానికి లేదు, ఏమీ లేదండి. నువ్వు సంతోషించటానికి ఆయన పుట్టలేదు, నువ్వు ఆయన కోసం చావటానికి ఆయన పుట్టాడు. బైబిల్లో చూస్తారా? 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. యేసు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండర్రా, పండుగ కాదు. ఒరే ప్రాణం పెట్టండిరా, నాన్ వెజ్ తినడానికి కాదు. ప్రాణాలు తీయకండిరా బాబు, ప్రాణం పెట్టండి. యేసు బోధ ఎందరికి అర్థమైంది ప్రపంచంలో చెప్పండి? ఆయన కోసం ప్రాణం పెట్టమని ఆయన ప్రాణం పెట్టి చూపిస్తే ప్రాణాలు తీస్తున్నారు కదా. ఎవరివి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, 5-6 నుంచి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఒక క్రిమినల్
ఒక హంతకుడికి ఉరి తీసేటప్పుడు ఏమండి టీవీలో లైవ్ చూపిస్తారా? ఎప్పుడైనా చూసారా మీరు? చటర్జీని ఉరి తీసినప్పుడు టీవీలో లైవ్ ఏమైనా చూపించారా మీకు? లేదే. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో, విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనో, లేదంటే తిహార్ జైల్లోనో, ఎక్కడో ఒక రహస్యమైన ప్రదేశంలో జైల్లో 4 గోడల మధ్య మూలక తీసుకెళ్ళిపోయి భయంకరంగా మట్టి పెట్టిన ఒక భయంకరమైన కొయ్య, ఆ కొయ్యకు వేలాడుతున్న తాడు, ఒక డాక్టరు, ఒక మెజిస్ట్రేటు, ఒక జైలు అధికారి, ఒక తలారి, కొంతమంది ఉన్న దగ్గర ఆయన్ని ఉరి తీస్తారే. కానీ యేసుని ఎలా చంపేస్తున్నాడు మనం? ఎలా చంపేస్తున్నామని రాసేటంటే ఆయన బాహాటముగా తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. యేసు పుట్టింది మన కోసం చచ్చిపోవటానికి, మనల్ని మన తరము వారి కొరకు చావమని చెప్పటానికి. దట్ ఈస్ క్రిస్టమస్. ఎంతమందికి తెలుసండి ఇది? ఎవరికి తెలీదు, ఎవరికి. చచ్చిపోతున్నారా? దేవుని కోసం చచ్చిపోతున్నారు ఎవరైనా? దేవుని కోసం చచ్చిపోవడమా? వాళ్ళ కోసం చచ్చిపోతావేమో అని దేవుడిని అడుగుతారు, చచ్చిపోకుండా కాపాడుతాండ్రని. దేవుడు చంపేస్తారు. దేవుని పిల్లలారా, మహాజ్ఞానాన్ని 8 రోజులు 8 డేస్ చెప్పడానికి వచ్చాను మీకు. 8 రోజులు సవాలుతో కూడిన జ్ఞానాన్ని చెప్తానండి. ప్రపంచ శాస్త్రవేత్తలు నోరెత్తకుండా చెప్తానండి. అందులో ప్రకటన గ్రంథం అంటే చాలా మందికి ఇష్టం అండి, అంతే కదండి. కానీ అది ఎంత కష్టమో ఎవరికి అర్థం కాలేదండి. ఇష్టమే, మంచిదే ఇష్టం ఉండటం, కానీ ఏది పడితే అది వినేస్తున్నారండి. ఈ మధ్యన ప్రకటన గ్రంథ బోధకులు బయలుదేరారు, స్పెషలైజ్ చేశారట ప్రకటన గ్రంథాన్ని. బైబిల్లో ఏ బేస్ చూపించడు వాడు, అన్ని కథలు చెబుతాడు ఒక్కొక్కడు. అన్ని కథలే, అన్ని కథలు 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 కథలు. బైబిల్ రెఫరెన్స్లు ఉండవు. వాడు అన్న మాటకి బైబిల్ రెఫరెన్స్ బేస్. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. చూడండి దీని మీద స్టేజ్ మీద బైబిల్కు బైబిల్ సమాధానం చెప్పాలి, బైబిల్లో ఉన్నది చెప్పాలి. బైబిల్లో లేనిది చెప్పేవాడు దొంగ, వాడికి ఏం రాదాడు. వాడికి బైబిల్లో ఉన్నదే చెప్పాలి, బైబిల్లో లేనిది చెప్పకూడదు. ఎవడో కాకమ్మ కథ చెప్పకూడదు. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక మీరు రాసుకోండి, మంచోళ్ళు కాదు, తర్వాత మిమ్మల్ని తినేస్తారు వాళ్ళు. అన్నీ రాసుకోవాలి జాగ్రత్తగా. ప్రతి మాట బైబిల్లో ఉండాలి. బైబిల్లో లేనిది ఎవడైనా చెప్తే వాడే దొంగ బోధకుడు అని మీరు నిర్ణయం తీసుకోండి. బైబిల్లో లేనిది చెప్పాడు అనుకోండి, వాడికి బైబిల్ రాదని మీకు తెలియాలి. వాడు ఏం చెప్పినా బైబిల్కి బేస్ ఉండాలి, పునాది. 4వ అధ్యాయం కొలసీ పత్రిక 16. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత, పౌలు అంటున్నాడు, పౌలు కొలసీ సంఘానికి ఉత్తరం రాసి ఈ పత్రిక చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడే. నువ్వు చదవాలి, నువ్వు చదవాలి, నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్లో లేనిది ఏదో చదివి చెప్పకో. బైబిల్లో లేనిది ఏదో చదివి చెప్పొద్దు కథలో. తర్వాత ఏమన్నాడండి? లవొదికయకు పంపిన పత్రికను, లవొదికయకు రాసి పంపిన పత్రికను, వాళ్ళకి రాసిన పత్రికను తెప్పించుకొని మీరు చదివించుకోండి. వాళ్ళకి రాసింది మీరు తెచ్చుకొని చదవండి, మీకు రాసింది వాళ్ళకి పంపించి చదివించండి. చదవండి. యు మస్ట్ రీడ్.
బైబిల్లో లేనిది చెప్పే దొంగలు ఉన్నారు ఈరోజు భక్తులందరూ. ఈరోజు బోధకులను చెప్పుకునే వాడిని ఎప్పుడు మీరు ఇలాగే పట్టుకోవాలి. వాడు బైబిల్లో ఉన్నది చెబుతున్నాడా, అసలు బైబిల్ విప్పకుండా చెబుతున్నాడా? బైబిల్ విప్పకుండా చెబుతా అనుకుంటారు వీడు మహాజ్ఞాని గల, బైబిల్లో అదంతా కంఠస్థం పెట్టేశాడు అనుకుంటారు మీరు. కూర్చున్నాడు, బుర్రలు ఏం లేదు. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఏం చెప్పాడో అదంతా నేను ఏం చేశానంటే సంక్షేపంగా వ్రాసాను. బాగా వినాలి మీరండి, ఇది బాగా వినాలి. దేవుడు నాకు దర్శనంలో చూపించింది, నేనేం చేశాను, దాన్ని వ్రాసాను. మీకు సంక్షేపంగా నేను మీకు రాశాను. మీరేం చెయ్యాలని ఉంది అక్కడ చూడండి. మీరు దానిని చదివిన ఎడల, అంటే నాకు దేవుడు చూపించాడు దర్శనంలో, నేను దానిని రాశాను. మీరేం చేయాలి? నాకు చూపించు తండ్రి, నువ్వుగాని వెళ్ళగలవు గదిలోకి. అర్థమవుతుందా లేదా? కాళ్ళు చేతులు కట్టి గర్భగుడిలో పడేశారట వీడిని. కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేశారట వీడిని? గర్భగుడిలో పడేశాడట. అప్పుడు దేవుడు దర్శనంలో కనబడ్డాడట. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇలా కనబడి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? కనబడి చెప్తున్నాడు దేవుడు వాళ్ళకి. మరి అలా చెప్తే ఎవరికి పడితే వారికి కనబడి వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళకి చెబుతుంటే అసలు మనకి కూడా కనబడి చెప్పేస్తే బెటర్. ఈ బైబిల్ ఎందుకే మనకి? దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి కనబడి బాబు నువ్వు ఇది రాసేయి అని చెప్పేసి, ఇది చెప్పేయి అని చెప్పేస్తే ఇక బైబిల్ ఎందుకండి? వాడికి గర్భగుడిలో కనబడ్డాడట, తాళ్ళే దిగిపోయాట, దేవుడు కనబడ్డాడట, నాయన నువ్వు బయలుదేరు, నువ్వు నోటుకు వచ్చిందల్లా వాగనాడట. అసలు దేవుడు గర్భగుడిలో కనబడతాడా? ఏమండే ముందు మరి అది చూద్దాం కదా. అసలు దేవుడు గర్భగుడిలో కనబడతాడా? మొదటి తిమోతి 6వ అధ్యాయం చూడండి. మీరు ఎన్ని రాసుకోండి జాగ్రత్తగా, తొక్క తీసేయండి ఈసారి వచ్చి మాట్లాడితే. రాసుకోండి. మీ మీద వ్యతిరేకంగా పిడి సుందర్రావు గారు చెప్పారు అనకండి. బైబిల్లో మీ మీద వ్యతిరేకంగా రాయబడిందని చెప్పండి. మొదటి తిమోతి 6:16 అండర్లైన్ చేసుకోండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను ఏ గర్భగుడిలోని చూడలేదు, ఎవడు ఏ గుడిలో చూడ్డావు. ఎంతకంటే జల్ల ఏం కావాలి చెప్పండి? పడేలు మనలేదు ఇది. అసలు నన్ను ఎవడు చూడరా బాబు. ఒకవేళ చూశాడు అనుకో, చూద్దాం, అదేని చూసేద్దాం. ఒకవేళ కనబడిపోయాడు అనుకోండి పొరపాటుని, అసలు ఆ గర్భగుడిలోంచి బయటికి రాడీడు. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 18. బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ రాసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20. మరియు యెహోవా నీవు బాబు మోషే నన్ను చూడాలని తెగ గెంతుతున్నావు. నీవు నా ముఖం చూడలేవయ్యా మోజెస్. ఏ నరుడు నన్ను చూసి బతకడ నాయన, నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేక నేను నీకు కనబడను అన్నాడు. అయితే వీడెందుకు గర్భగుడిలో బతికి బయటకు వచ్చాడు? ఇంతకీ కనబడింది ఎవరో? దేవుడా దెయ్యమా?
అబద్ధమా? అయినా నీకు కనిపించాడని నువ్వు చెప్పుకుంటే రుజువేది? నేను ఈ హత్య మానభంగం చెయ్యలేదు బాబు అన్న చటర్జీని ఉరిదీశారు. వాడి సాక్ష్యం ఎవరికి కావాలి? ఇండియన్ పీనల్ కోడ్లో, భారత శిక్షా స్మృతిలో నీ సాక్ష్యం ఎవరికి అవసరం లేదు, చెల్లదు. నీ గురించి మరొకటి చెప్పాలి. మనుషుడు రాసుకున్న న్యాయ శాస్త్రమే ఇంత పవర్ఫుల్గా ఉంటే దేవుడు రాసిన శాస్త్రం ఇంకెంత పవర్ఫుల్గా ఉండాలో ఆలోచించండి. నేను కనిపించను, నేను కనిపిస్తే నువ్వు పోతావు. అసలు మనుషులో ఎవడు నన్ను చూడలేదు, చూసిన బతకడు. నేను చూశానంటే నేను చూశాను, నేను చూశానంటే నేను చూశాను, నేను చూశానంటే నేను చూశాను. ఓ ఎక్కడ చూసినా దేవుడు చూసినోళ్ళే. కానీ వీళ్ళంతా చెప్పుకోవడానికి ఎలా బతుకొచ్చారా అనుకుంటుంటాను అప్పుడప్పుడు. ఇలా చెప్పుకు తిరగడానికి వీళ్ళు ఎందుకు బతుకున్నారని. బైబిల్ తప్ప, బాబుది తప్ప, చంటి బాబుది తప్ప, బైబిల్ తప్ప? చెప్పండి, ఎవరు తప్పు? రాయబడింది చదవాలి. పౌలు అంటున్నాడు అందుకే ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు మర్మము, ద సీక్రెట్ ఆఫ్ క్రైస్ట్, దైవ దర్శనము వలన నాకు తెలియపరిచబడింది. ఆ సంగతిని ఏదైతే దేవుడు నాకు చెప్పాడో దాన్ని నేను రాశాను అన్నాడు. చూడండి, రాశాను. మీరేం చెయ్యాలి? దాన్ని చదవాలి. దేవుడు నాకు చూపిస్తే నేను రాశాను. మీరేం చేయాలి? దాన్ని చదవండి. నేను ఎందుకు రాశాను? మీరు చదవాలని రాశాను. బైబిల్ ఎందుకు రాయబడింది? 66 పుస్తకాలు మీరు చదవాలని రాశారు. మరి మళ్ళా మీకు కనబడాలంటారేంటి? మీకు కనబడాలంటున్నారేంటి? మరలా ఇలాంటి తప్పుడు బోధలు ఆక్రమించుకున్నాయండి ప్రపంచం అంతా. సోదర సోదరీమణులారా, నాకు మీ మీద ఎవరి మీద ద్వేషం లేదండి. ఐ లవ్ యూ. నేను మీకు జ్ఞానం నేర్పటానికి వచ్చినటువంటి వాడిని. మిమ్మల్ని అడుక్కోవటానికి మాత్రం రాలేదు సమండి. నేను ఎవరిని అడుక్కోనండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. నేను ఎందుకు అడుక్కోవాలి మిమ్మల్ని? నాకెందుకు మీ డబ్బు? మీ వెండి ఎందుకు? మీ బంగారం ఎందుకు? నాకు మీ వెండి నాకు అవసరం లేదు, మీ బంగారం నాకు అవసరం లేదు. వాటిని నేను ఆశించి మీకు వాక్యం చెప్పటం లేదు. నా సోదర సోదరీమణులు, దేవుని స్వరూపాన్ని ధరించుకున్న నా ఆత్మీయులు మీరంతా, నేను తపస్సు చేసి సంపాదించిన మహాజ్ఞానాన్ని మీకు చెప్పటానికి వచ్చాను. మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని అభిమానించి. ఇంకో మాట చూద్దామండి, మంచి మాట. 1 దశలోనికలు రాసిన పత్రిక 5:27. 1 దశలోనికల పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను, ఆజ్ఞాపించుచున్నాను. ఏం చేయాలి మీరు? ఈ పత్రికను చదివి వినిపించాలి. ఎంతమందికి? ఒకరికా ఇద్దరికా? సహోదరులందరికీ. బైబిల్ ఎంతమందికి అండి? అందరికీ. మరి బైబిల్లో రాయబడినవన్నీ మన కోసం అనుకున్నప్పుడు, బైబిల్లో ఉన్న ఆధారాలను వదిలేసి ఎవడ నోటుకు వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతున్నాడు అంటారికి సాక్ష్యం చెప్పమంటారా? ఎవరు నోటుకు వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారని? అలాంటి ఒక మాట చెప్పమంటారు నన్ను? బ్రదర్, నీ విశ్వాసం నీది బ్రదర్, నా విశ్వాసం నాది బ్రదర్ అంటాడు. ఇది రైట్ అండి? ఈ భాష బాగుందా? ఈ మాట రైటా? బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయండి? వంకాయల్లో నీటి వంకాయలు ఉన్నాయి, పచ్చ వంకాయలు ఉన్నాయి, ముళ్ళ వంకాయలు ఉన్నాయి.
అంతే కదండి. మామిడి పళ్ళలో రసాలు ఉన్నాయండి, బంగినపల్లి, సువర్ణరేఖ ఉందండి, బంగిని పిల్లి ఉందండి, ఎన్నో రకాలు ఉన్నాయండి. మరి విశ్వాసాల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? విశ్వాసాల్లో ఎన్ని రకాలు? 4వ అధ్యాయం ఎఫ్సి పత్రిక, డిక్షనరీ ఉందండి మన దగ్గర, 5వ కంప్యూటర్ ఇది. నాట్ యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్ అని కొడుతుంటుంది స్క్రీన్ మీద. ఎర్రర్. నా దగ్గర ఎవరైనా మాట్లాడితే ఎర్రర్ కొట్టేస్తుంటాడు అందరికీ. ఎందుకు? ఆ నోట్ అంటే వచ్చే మంచి మాటలు కావు, అన్ని బైబిల్కు భిన్నమైనవే. ఏంటండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు యేసు ప్రభు వారు ఒక్కరే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. మరి ఏంటి బ్రదర్ ఎలా మాట్లాడుతున్నాడు? ఎవడ విశ్వాసం వాళ్ళంటున్నాడు? మీ విశ్వాసం మీది బ్రదర్, నా విశ్వాసం నాది బ్రదర్ అంటాడు. ఇదేంటండి? మీ సంఘం ఎత్తబడదు బ్రదర్, మా సంఘమే లేచిపోతాం బ్రదర్. ఎవడండి వీడికి బైబిల్ నేర్పించాడు? ఈ దరిద్రుడికి ఎక్కడండి నేర్చుకున్నాడు ఈ భాష అంతా? బైబిల్ రాని పిచ్చోడండి వీడు. వీడికి ఎక్కడ తెలియదు, ఎవడో ఇంగిలి మాట చెప్పేసాడు, అది నేర్చేసుకున్నాడు, అది వాగుతాడు. మైకి దొరికిందంటే అందరికీ వాయించేస్తాడు. దేవుని పిల్లలారా, ప్రతి మాటకు బైబిల్లో బేస్ కావాలి. వాడేం మాట్లాడినా నమ్మకండి. కథలు చెప్తాడు, మంచి కథలు. మనకు కూడా కథలు చెప్పేవాడంటే పండగ కదండి. మన గురించి కూడా మనం ఆలోచిద్దామండి. మనం అసలు కరెక్ట్గా ఉంటే అసలు నోరెత్తరివాడు. మన కథలు నమ్మడం అలవాటు అయిపోయింది. అందుకే ఇటు బోధకుల గురించి ఇటు భక్తుల గురించి బైబిల్లో ఒక మాట చెప్పాడండి పౌలు. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక అండి 4వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం అండి. ఈ పుస్తకం ఎప్పుడు రాశాడో తెలుసా ఆయన? ఈ పుస్తకం ఎప్పుడు రాశాడో తెలుసా? క్రీస్తు శకం 66లో రాయబడిందండి సుమారు. అదేనండి ఇప్పుడు ఓపెన్ చేసిన పుస్తకం. లోకమెరుగని లేఖన సారాంశం, నేటి ఖరీదైన కాలజ్ఞానం బైబిల్. అదే రాశానండి. ఇంచుమించు ఏ పుస్తకాలు ఎవరు రాశారని బేస్ రాశారండి. ఇందులో ఏ కాలంలో రాయబడింది సుమారు అప్రాక్సిమేట్గా. ఇది అవసరం అండి మీకు. ఈ పుస్తకం తిమోతి రాసిన ఈ పుస్తకం, ఈ 2వ ఉత్తరాన్ని ఎవరికి తిమోతికి రాస్తూ క్రీస్తు శకం 60లో, అంటే ఇప్పుడు 2004 అండి. ఇది అంటే 1944 సంవత్సరాల క్రితం రాశాడండి. ఈ తిమోతి 2వ పత్రికని ఎప్పుడు రాశాడో చెప్తున్నాడు వినండి. సుమారు 1944 సంవత్సరాల క్రితం రాశాడు. అప్పటికి ఎలాంటి వాళ్ళు? భక్తులు, ప్రసంగికులు, బోధకులు, భక్తులు ఎలాగున్నారట? 4వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జనులు బోధను సహింపక, హితం అంటే మంచి, మీ మేలు కోరి ఆరోగ్యకరమైన బోధ అని ఉంది చూడండి. ఆరోగ్యకరమైన బోధ. జబ్బు వచ్చిందనుకోండి, మందు వేయాలండి. తలనొప్పి వచ్చిందా, జండు బామ్ రాసుకుంటారు, ఎనాలజీని వేసుకుంటారు. జ్వరం వచ్చిందా లంకణం, తిండి మానేస్తే బెటరు, లేదా పారాసిటమాల్ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం. బోధ కూడా ఆరోగ్యకరమైన బోధ, అనారోగ్యకరమైన బోధ, 2 బోధలు ఉన్నాయండి. చూసారా? చీపు లిక్కర్ తాగి తొందరగా చచ్చిపోతాడు, కాస్ట్లీ లిక్కర్ తాగి తర్వాత చచ్చిపోతాడు, స్లోగా మొత్తానికి చచ్చిపోతాడు, మొత్తానికి చచ్చిపోతాడు. కాకపోతే డ్రమ్ములు తాగడానికి ఉంటాడు, వీడు సీసాతో పోతాడు. ఇక్కడ అంటున్నాడండి పౌలు గారు, జనులు, ఈ ప్రజలు ఉన్నారు చూడండి, వీడు ఎప్పుడు క్రీస్తు శకం 60లో ఉన్న క్రైస్తవుల గురించి చెప్తున్నాడు.
1944 సంవత్సరాల క్రితం ఉన్న ఒకనాటి క్రైస్తవులను ఉద్దేశించి పత్రిక తిమోతికి రాస్తూ, తిమోతి, ఈ జనులు హితబోధను సహింపక హితబోధను, ఆరోగ్యకరమైన బోధన సహించరయ్యా. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగులటండి. పోగులు ఓవరైపోయారు, పోగులు చేసేసుకున్నారట బోధకులు. మా ఇలాంటి బోధలే కావాలని. ఇది సంగతి బోధకులకు తెలిసిపోయిందండి. మీ పల్స్ తెలిసిపోయింది వాళ్ళకి. జనాలు ఇలాగ అనుకుంటున్నారా? అయితే ఒక మాట పెట్టేద్దామండి. జనాలు రావటం లేదు కనుక రోగుల కొరకు ప్రార్థన చేయబడును. కుష్టు, ఆస్తమా, బీపీ, షుగరు, ఎయిడ్స్, చూడండి, కరపత్రం అండి, కరపత్రం. దేవుడు చేసిన కార్యములు, దయ్యము పట్టిన వారికి దయ్యము నుండి విడుదల, చేతబడితో బాధపడుతున్న వారికి చేతబడి నుండి విడుదల, వివాహము జరగని వారికి ప్రార్థన ద్వారా వివాహము జరుగుట, శాంతి లేని వారికి శాంతి కలుగుట, వ్యాపారం అభివృద్ధి లేని వారికి వ్యాపారం అభివృద్ధి పొందుట, ఎయిడ్స్ రోగులకు రక్తం మారిపోయిన వారికి రక్తం బాగుపడుట, చర్మ వ్యాధి గలవారు స్వస్థపరచబడును, దగ్గు, ఆయాసం, ఒగుర్పు కలిగిన వారికి బాగుపడును, కిడ్నీలో రాళ్ళు తొలగిపోవుట, గుండె జబ్బు గల వారి బాగుపడటం, ఇల్లు వదిలిపోయిన వారు తిరిగి ఇంటికి రావటం, పరీక్షల్లో తప్పిపోయిన వారు తిరిగి మంచి మార్కులతో పాస్ అవుట, బాకీలు తీర్చలేని వారు బాకీలు తీర్చుట. దాని కింద మరొకటి ఉందండి, బాకీలు పోగొట్టుకున్న వారు తిరిగి బాకీలు పొందుట. అజీర్ణం, ఇది వ్యాధి. దీనికి మలబద్ధకం, బీపీ, షుగరు, వ్యాధిగ్రస్తులు బాగుపడుతున్నారు. వివరములకు దొంగలు ఇల్లంతా మంచి దొంగలు. మంచి దొంగడు, చెడ్డ దొంగటాడు దొంగడు. ఇప్పుడు చదవండి మాట. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై ఆ పిడి సుందర్రావు గారు అందరినీ అండేస్తున్నారండి అని ఇద్దరు బాధపడిపోతాడు. ఈ గుంటూరులో ఒక ఆయన ఉన్నాడండి దగ్గరలోనే, స్వస్థతావరం భక్తుడు. ఎందుకంటే మీ పక్క ఇలాంటి స్పెషలిస్టులు ఎక్కువండి. ఈ మధ్యన పాపం కళ్ళజోడు పెట్టుకొని వాల్ పోస్టర్ వేయించాడు. వాల్ పోస్టర్లు కళ్ళజోడు పెట్టి వేసుకున్నాడు. వేసుకోగానే మీటింగుల్లో అడిగాడండి ఒక ఆయన, అయ్యగారు మీరు గత కాలంలో ఎప్పుడు ఏ జబ్బు మీకు రాలేదన్నారు, కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నారు అయ్యగారు అని అడిగాడండి. అంతే చెమటలు పట్టేశాయి. నా కళ్ళకి జబ్బు ఉందండి, పిడి సుందర్రావు వ్యాధి లేనివాడు అనకండి, రోడ్డు నిండా రోగాలే నాకు. స్వస్థతావరం భక్తులందరికీ రోగాలే, మీకు చెప్పరావు. కళ్ళద్దాలు పెట్టుకున్నవాడు అమాయకుడే దొరికిపోయాడు. కళ్ళద్దాలు పెట్టుకోకుండా లోపలే కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్న దొంగలు ఉన్నారు. అది నల్లగుడ్డికి అంటించేస్తాడు, ఖరీదైనవి. గుండె ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేసుకొని కోటేసి టై కట్టుకుంటే కుట్లేం కనబడతాయి. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగులు సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వచ్చేసింది అమ్మాయ, వచ్చేసింది, వచ్చునన్నాడు, వచ్చేసింది. ఏమండి పాకేసిందా? పాకేసింది. కథలు కావాలి జనాలకి. ఇది ఇలా పత్రికా ప్రకటనలు ఇవ్వాలి.
ఇస్తే ఓ జనాలు సందడే సందడే. దేవుని పిల్లలారా, మోసపోకండి ప్లీజ్, మోసపోకండి. వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటున్నారా? మీరు అమాయకులు. మీకు బైబుల్ రాదని వాళ్ళకి తెలిసిపోయింది. మీరు గట్టిగా అడిగితే ఏమంటారు తెలుసా? బోధకుడికి ఎదురు చెప్పకూడదు, శాపగ్రస్తుడైపోతావు. దైవజనుడిని ఏమనుకో, వాడు దైవజనుడా దెయ్యం జనుడా? ఒకరోజు పేతురు గారు బోధలో తేడా వచ్చిందండి. పేతురు ఎవరు? అపోస్తుల్లో పెద్దోడు. చిన్న తేడాగా ప్రవర్తించాడండి. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి బైబిల్ చూడండి. గలతీ పత్రిక. ఏమండి అలా విమర్శించకూడదండి అంటారా? బయటికి వెళ్ళి వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఇంజెక్షన్. రాసుకోండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం. అయితే కేఫా అంటే పేతురు అంతియోకయ అనే పట్టణానికి పేతురు గారు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. అప్పుడు నేనేం చేశానంటే, పౌలు అంటున్నాడు, అప్పుడు నేనేం చేశానంటే ముఖాముఖిగా అతనిని ఎదిరించితే పేతురుని, ఏంటి నువ్వు చేస్తున్నది? ఏంటి నువ్వు చెబుతున్నది? పేతురు అని నేను ఎదిరించాను పేతురుని. 14వ వచనం. నేను ఎందుకు ఎదిరించానంటే పేతుర్ని, సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట, బైబిలులో వ్రాయబడిన ప్రకారము వారు నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా. చూసారు ఎలా దంచేస్తున్నాడు పేతుర్ని? విమర్శించకూడదని తెలివి తక్కువ మాట మాట్లాడకో. విమర్శ వేరు, తప్పుదిద్దటం వేరు. దానికి కూడా తెలియదు మనకు తేడా. ఏమండి, కాకరకాయ అనమన్నాడు అనుకోండి మాస్టర్, కేకరకాయ అన్నాడు అనుకోండి స్టూడెంట్. రై తప్పో, కాకరకాయ అనమన్నాడు అనుకోండి మాస్టర్. అప్పుడు స్టూడెంట్, అలా మీరు విమర్శించకూడదు. ఇక్కడ పని చేస్తుంది అది. అలా విమర్శించకూడదంటే కిందకి చదవండి. జనులు హితబోధను సహింపక, ఇందాక తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. ఉపదేశించుచు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు, వాక్యమును ప్రకటించు. పైన ఉంది వాక్యమును ప్రకటించు. సమయమందు అసమయమందు ప్రయాసపడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు. ఇంకా వెంట బుద్ధి చెప్పు వాడికి. అందుకే కేఫా అంతియోకయకి, పేతురు అంత్యోకయ పట్టణానికి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను. ఏ విషయంలో? సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను పౌలుగా చూచినప్పుడు అందరి ఎదుట ముఖాముఖిగా అతను ఎదిరించితిని. పేతురుని ఎదిరించాడండి. ఏం ఎదిరించినందుకు పేతురు ఏమైనా ఓరేడా బచ్చేగాడు నువ్వు, నిన్నగాక మొన్న మా తర్వాత వచ్చావు నువ్వు, అసలు నువ్వు అపోస్తులు అనిపించుకోవడానికి అసలు మేము 12 మందివే, నువ్వు చూస్తే 13వ వాడివి, అసలు 13 లేదు 12 ఉంది. యోధా ఇస్కరియోతు చచ్చిపోయిన తర్వాత ఉరిపోసుకొని ఇద్దరు వచ్చారు ఆ అపోస్తలత్వానికి పోటీపడి. ఒక ఆయన బర్సబ్బా అనబడిన యోసేపు, మరొక ఆయన మత్తీయ. మరి ఇద్దరిని చూసుకుంటే ఆ రోజే 13 అయిపోతాం మేము అపోస్తులవి. అందుకే చీట్లు వేసుకోవలసి వచ్చింది. ఆ చీట్లలో మత్తీయ పేరటి చీటు వచ్చింది కనుకనే 11 మంది అపోస్తులతో కూడా మత్తీయ లెక్కింపబడ్డాడు. నా సర్వీసులో లేదు నీ వయసు, నువ్వు నన్ను ఎదిరిస్తున్నావా అందరి ఎదుట అని అన్నాడా? చూద్దామా? 2వ పేతురు
చూడండి, 25 సంవత్సరాలు చదివానండి బాబు బైబిల్. ఇలాగే ఈ తప్పుడు బోధలన్నీ విని బుర్ర పాడైపోయింది నాకు. ఎవడు చెప్పింది రైట్ కాదు, అన్నీ తప్పులే. ఏ మీటింగ్కి వెళ్ళినా నన్ను పాడు చేసే బోధే. వీడు చెప్పింది వాడు తప్పు అంటాడు, వాడు చెప్పింది వీడు తప్పు అంటాడు. ఇంతకీ ఏది తప్పు? 2 పేతురు 3వ అధ్యాయం 15 వచనం 16 వచనం. పేతురు గారు ఏమంటున్నారు చూడండి పౌలు గారి గురించి. మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15-16. మన ప్రియుడైన మన కూడా మన బచ్చాగాడైన అన్నాడా? మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాశాడు పత్రికలు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో మహాజ్ఞానంతో బోధించాడు ఆయన. అయితే ఆయన రాసిన పత్రికలలో కొన్ని సంగతులు గ్రహించుట నాలాంటి వాడికే కష్టం అన్నాడు పేతురు. చూడండి, ఎందుకంటే పౌలు మహాజ్ఞాని. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యనని జబ్బ చరిసి సవాలు చేశాడు 1వ శతాబ్దంలో. ఎంత గొప్పడండి! ఏంటి మన బోధకులు ఎవరైనా సవాల్ చేస్తారా? స్వస్థత సవాల్, నేను చేస్తాను సవాల్ అని ఎవరైనా అన్నారేమో. ఏమండి, నేను ఇంకా 7 రోజులు ఉంటాను, తీసుకొచ్చేయండి. సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ఈ గుంటూరు పట్టణంలో పరిసర గ్రామాల్లో, ఏమండి నా దగ్గర తీసుకురండి, 2 నిమిషాల్లో ఓడించేస్తాను స్టేజ్ మీద. 2 నిమిషాల్లో లేరండి ఎవరు. మీరు వెళ్ళి ట్రై చేయండి, వస్తాడేమో. రాడు, భయపడిపోయి దాగుండిపోతాడు, లేడని చెప్పి పట్టాడు. మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాశాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్య లేని వాళ్ళు, స్థిరం లేని వాళ్ళు, తక్కిన దేవుని వాక్యములోని లేఖనాలను అపార్థము చేసుకొనున్నట్లు తమ సొంత నాశనానికి అపార్థం చేసుకుంటారు. పౌలు పత్రికలు అర్థం కాక అసలు పౌలు పత్రికలే తప్పంటున్నాడట ఈవేళ అక్కడ వచ్చి. వాడికి అర్థం కాదండి. పౌలు మహాజ్ఞానం అండి పౌలు రాసింది. ఏమండి, పౌలు పుస్తకాలు నేను చదివే ఎవరిని ఛాలెంజ్ చేశానో చెప్పమంటారా? ఎవరిని ఛాలెంజ్ చేశాను పౌలు రాసిన పుస్తకాలు చదివి ఎవరిని సవాలు చేశానో చూడండి. ది నాసా హెడ్ క్వార్టర్స్ 300 E Street SW Washington DC 20024-3210. డియర్ చిల్డ్రన్, నాసా శాస్త్రవేత్తలు సవాలు చేసి రాసిన ఉత్తరం అండి ఇది. అమెరికా అంతరిక్ష పరిశోధనాశాల. మీకు సైంటిస్ట్ అంటే, ఇండియా సైంటిస్ట్ అంటేనే మీరు ఓడిపోతారు. ఇండియాలో సైంటిస్ట్ అయితేనే మీరు గతగతగతలు ఆడిపోతారు మీరు. నేను ఎవరిని ఛాలెంజ్ చేశానో చూడండి, పుస్తకంలో సింహగర్జన ఉంటుంది అక్కడ. శాస్త్రవేత్తలు, నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు సవాల్ చేశారండి. జబ్బ చర్చి పౌలు పత్రికలు చదివి, అపోస్తలుడైన పౌలు పత్రికలు చదివి జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఏంట్రా వెతుకుతున్నారు అంగార గ్రహంలో అని రాశాను ఉత్తరంలో. ఏంటి వెతుకుతున్నారు అక్కడ? జీవం ఉందా? దొంగలరా మీరు. అక్కడ ఏం లేదు. జీవం భూమి మీద ఉంది, జీవరాశి. జీవము కలిగిన ప్రతి దానిని భూమి పుట్టించు గాక అని పలికాడు రా దేవుడు. దరిద్రులారా, మీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు అమెరికాలో. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మీరు బైబిల్లో ఉన్న మహాజ్ఞానం అర్థం కాక, బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా?
ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టిని సృష్టించినప్పుడు ఈ గ్రహాలను కోటాను కోట్ల నక్షత్రాలను ఈ సూర్య కుటుంబాన్ని కలిగించినప్పుడు నేలను చూసి ఆయన ఏమన్నాడో తెలుసా? జీవము కలిగిన ప్రతి దానిని నేల పుట్టించుగాక, అంగారకుడు పుట్టించుగాక అనలేదు, చంద్రుడు పుట్టించుగాక అనలేదు, బుధుడు పుట్టించుగాక అనలేదు, శుక్రుడు పుట్టించుగాక అనలేదు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి, అపోస్తలుల కార్యాలు 17:26, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద పుట్టించాడురా. అక్కడ ఎత్తుకుతారేట్రా జీవరాశుల నుండి? ఎందుకురా కోట్ల డబ్బు తగలబెడుతున్నారు ప్రజాధనాన్ని? తిట్టి లేక భూమి మీద ఎందరో ఆకలి చావులు చచ్చిపోతున్నారు. నేల పండలేనందుకు ఆత్మహత్యలు చేసుకున్న ఎందరో రైతులు మన పక్క జిల్లాలో ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో ఒక గింజ, ఒక గోధుమ గింజ లేక, పోషకాహారం లేక ఎందరో లక్షల కొలది చంటి బిడ్డలు చచ్చిపోతున్నారు. ఈ కోట్ల రూపాయలు నా సోమాలియాకు తరలిస్తే ఎందరో బ్రతికి బట్ట కడతారు. ఎందుకు ఈ దగులుబాజీ కార్యక్రమాలు? బైబిల్ చదవలేదా నువ్వు? ఒకవేళ ఉంది అక్కడ జీవరాశులు ఉన్నాయని ఉంటే ఖబర్దార్ రండ్రా ఛాలెంజ్ కన్నాను. అదే ఉత్తరం. ఎవరికి? అమెరికా అంతరిక్ష పరిశోధన చాలకండి. ఇండియాలో ఉన్న ఈ సైంటిస్టులు బచ్చాగాళ్ళు వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? బైబిల్ మత పుస్తకం కాదు. ఈ మధ్యన ఎలగెలకేద్దాం అని అంటున్నాడు అండి. ఈ మధ్యన ఆయన బంగారు లక్ష్మణ తీసేసిన తర్వాత tehelta.comలో ఎవరండి ఆయన? మాజీ సెకండ్ భారతీయ జనతా పార్టీ దేశాధ్యక్షుడు వెంకయ్య నాయుడు తర్వాత ఎప్పుడైతే బీజేపీ ఓడిపోయిందో దేశంలో, మరి ఎల్కే అద్వానీకి తిరిగి సారథ్యం ఇచ్చారు. ఆయన ఈ మధ్య ఒక కొత్త మంత్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఏంటో చెప్పమంటారా? మతం ఒక మార్గం అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? క్రైస్తవ్యం మతం కాదు, మార్గం అని మనమంటే కాపీ చేశాడు జాగ్రత్తగా దీన్ని. క్రైస్తవ్యం మతం కాదు, మతం అన్నవాడు పిచ్చోడు అని పాట పాడాడు సుబ్రహ్మణ్యం. మీరు విన్నారుగా పాటలో? ఎవడా మత మూర్ఖుడు అన్నావు. భయపడిపోతున్నారా మీరు? నాకేం భయం లేదండి, ఎందుకంటే ఏదో గురువు చచ్చిపోతాం. ఇలాంటి చావు రావటం మన భాగ్యం అండి. చావు అయితే నా మట్టుకైతే బ్రతుకుట ఆయన కోసమే. చావు అయితే నాకు తొందరగా రిలీఫ్ ఇచ్చేశారు భక్తులు, తొందరగా వెళ్ళిపోమని. అంతేనే, భయం లేదండి, ధైర్యంగానే తిరుగుతున్నాను. ఎప్పుడైనా కనబడకపోతేనని ఈల చాలవే అని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక శాస్త్రవేత్తను పట్టించుకోవటం లేదు, ఒక జ్ఞానన్న వాడిని పట్టించుకోవటం లేదు, ఒక రాజ్యాధినేత డోంట్ కేర్. ఎవరు? బైబిల్ ముందు ఎవడు నిలబడలేడు, బైబిల్ ముందు. మహాజ్ఞాన గ్రంథం, సకల శాస్త్రాలను తలదన్నే గ్రంథం, దేవుని నోట నుండి వచ్చి జీవ గ్రంథం. అది అర్థం కాని పిచ్చోళ్ళు ఎన్నో పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మెంటల్ హాస్పిటల్కి వెళ్తే మీకు తెలుస్తుంది. అది చాట్ ఉండదు, చెరుగుతుంటది ఆమె. మెంటల్ హాస్పిటల్లో చూశారు కదా, చేతిలో గిన్నె ఉండదు, ఏముండదు, రాళ్ళు ఏరుతున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటాం? మహాజ్ఞాని అంటారా? అయ్యో పాపం పిచ్చి పట్టింది. ఇలాంటి వాళ్ళందరినీ చూసి అలాగే జాలి పడుతుంటాను. వీళ్ళని పాపం పిచ్చోళ్ళు వీళ్ళంతా. చంపేశాం యేసుప్రభు నన్ను గెంతుతుంటే ఆయన అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరు నీసారికి వదిలే అన్నాడు. దేవుని పిల్లలారా, మహాజ్ఞానాన్ని నేర్పించడానికి మీ మధ్యకి వచ్చాను. ప్రతిరోజు 9 గంటలకు వదిలేస్తాం మిమ్మల్ని. బాగుంది కదండి టైం? వీడి సుందరం ఎప్పుడు టైం మెయింటైన్ చేస్తాడు. టైం దొరికింది కదని చితగొట్టాడు, విసిగించడు. అప్పుడే అయిపోయిందని బాధపడతారు మీరు, కానీ తప్పదు. 4 నిమిషాలు ఉంది, ముగిస్తాను.
ఈ మహాజ్ఞానాన్ని నేర్పించడానికి మీ మధ్యకి వచ్చాం. నేర్చుకోండి ప్లీజ్. పండగ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ మళ్ళీ వచ్చే క్రిస్మస్కు నువ్వు ఉంటావో ఉండవో తెలీదు. కానీ ఈ మంచి రోజులను నువ్వు అనుకుంటే నిజమైన పండుగ ఈ మహాజ్ఞానాన్ని విని ఆనందించాలి. ఆ జ్ఞానం ప్రకారంగా నడవాలి, ఆ జ్ఞానంలో జీవించాలి, ఆ జ్ఞానాన్ని సభ్య సమాజానికి ప్రకటించాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు చిన్నవాడు కాదని, సకల జగాలకు సృష్టికర్తని, అతని స్వరూపమే మానవ దేహాలలో ఉన్న దేవుని కుమారులైన మీరని, మీకోసమే ఈ ప్రకృతి అంతా కాచుకొని ఉందని, మీ సేవ దానికి అవసరమని తండ్రి మీ కొరకు ఎదురు చూస్తూ రండి రండి తొందరగా అని మిమ్మల్ని పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి. ఒక మహాలోకం ఆహ్వానం పలుకుతుంది మనకి. మన కన్న తండ్రి మన కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు. దేవదూతలు రావటానికి సిద్ధపడుతున్నారు, లాజరును తీసుకువెళ్ళిపోయేటట్టుగా. ప్రియులారా, ఈ కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. ఏ క్షణాన ఈ గుండె చప్పుళ్ళు ఆగిపోతాయో ఎవ్వరికీ తెలియదు. ఈ చప్పుళ్ళు ఆగకముందే, ఈ గుండె చప్పుళ్ళు నిలిచిపోకముందే, నీ ఆఖరి శ్వాస రాకముందే ఒక్కసారి నీ తండ్రిని, ఆయన నీ చేతికిచ్చిన వీర ఖడ్గాన్ని, వాక్యం, అది ఆలోచించండి, పరిశోధించండి, జీవించండి, అనేక మందిని వెలిగించండి. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు ప్రారంభ పలుకులను పలికాను. వాక్యం ఎంత గొప్పదో, ఎందుకు వ్రాయబడినదో చెప్పాను. మహాజ్ఞానంతో మీ పిల్లలు నింపాలని ప్రయత్నిస్తున్నాను. మీ సేవలో వారిని నడిపించాలి, మీ జ్ఞానంలో వారిని భద్రపరచాలి, మీ ఆశయాలలో మీ ఇష్టాలలో వారిని నడిపించాలని ఆశపడుతున్నాను. శత్రువు పగడ్బందీగా గురి చూసి పెడుతుంది. శత్రు సైన్యాలను తిప్పుకొట్టగలిగే శక్తి మీకు మాత్రమే ఉన్నది. మా పక్క ఉన్న నిఘా విభాగపు వ్యవస్థను పటిష్టపరచండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు చేసిన మహాయుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రేపటి దినాన్ని, ఆ మహాయుద్ధాన్ని మీ పిల్లల ముందు చెప్పబోతున్నాను. ప్రకటన గ్రంథంలో రాయబడిన మహావిజ్ఞానపు సంగతులు మీ పిల్లలకు వివరించబోతున్నాను. మీ పిల్లలను తోడుకుని రండి. క్షేమంగా ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.